మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నరేందర్ రెడ్డిని జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయ్యారు పట్నం నరేందర్ రెడ్డి. కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై దాడికి నరేందర్ రెడ్డి కుట్ర చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి మీరు చూడొచ్చు, ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు ఆయన్ని అరెస్ట్ చేసుకుంటూ తీసుకువెళ్తున్న విజువల్స్ కి సంబంధించి కేబీఆర్ పార్క్ దగ్గర ఆయన్ని అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు. నరేందర్ రెడ్డిని జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తాం. లగచర్ల అదిగో మీరు చూడొచ్చు, పట్నం నరేందర్ రెడ్డిని ఇటు పోలీసులు ఒక్కసారి ఇటు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఒకసారి విజువల్ మీరు చూడొచ్చు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఇటు జైలుకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆడియో ఉంటే కనుక వినిపించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒకటే అంటున్నారు, నాకు దీంతో సంబంధం లేదు అంటున్నారు. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు. 14 రోజులు రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు. నిన్న లగచర్ల దాడి ఘటనలో సురేష్తో కాంటాక్ట్లో ఉన్నారు, సురేష్తో టచ్లో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈయన కూడా నరేందర్ రెడ్డి పాత్ర కూడా ఉంది అంటూ కూడా పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయ్యారు పట్నం నరేందర్ రెడ్డి. కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై దాడికి నరేందర్ రెడ్డి కుట్ర చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఇటు పట్నం నరేందర్ రెడ్డిని 14 రోజుల రిమాండ్కు తరలించిన విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. మరి ముఖ్యంగా ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, అలాగే పోలీసులు ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది? ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా వికారాబాద్ జిల్లాకు తరలించడం జరిగింది. వికారాబాద్ నుంచి పరిగికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అనంతరం ఏదైతే కొడంగల్లోని కోర్టుకు తీసుకురావడం జరిగింది. కోర్టులో విచారణ పూర్తిగా 14 రోజుల రిమాండ్ కూడా కోర్టు తరలించడం జరిగింది. ప్రస్తుతం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు నుంచి చెర్లపల్లి జైలుకు తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి లగచర్ల ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో కలెక్టర్తో సహా మిగతా అధికారులపై దాడి జరగడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తులపై పూర్తిగా విచారణ చేస్తున్న నేపథ్యంలో విచారించిన ఆరోపణలు వినిపించాయి. పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉంది పూర్తిగా ఈ ఘటన జరగడానికి కారణం. పట్నం నరేందర్ రెడ్డి సురేష్ అనేటటువంటి వ్యక్తిని పురమాయించాడు. అతన్ని వెంటగొట్టిన కారణంగానే ఈ ఇష్యూ మొత్తం కూడా తలెత్తింది అనేది పోలీసులు కావచ్చు మిగతా ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాం. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ మీరు చూస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఆయన పోలీసులు తరలిస్తున్నప్పుడు ఆయన అక్కడ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ మీరు చూస్తే ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పాలనుకుంటున్నారు, కానీ ఒకటి ఆయన ఫస్ట్ నుంచి చెబుతోంది, ఈ అంశానికి సంబంధించి లగచర్ల దాడి ఘటనలో నా ప్రమేయం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు ఆయనకు ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడా లేని ఇష్యూస్ని తీసుకొచ్చి ఇంటర్లింక్ చేస్తూ ఇటు కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగుతోందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఇటు సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. లగచర్ల దాడి ఘటన నేపథ్యంలో ఇటు రాజకీయంగా మరొక మలుపు తిరిగిందా అంటే కనుక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇక్కడ రాజుకుందనే చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు. ఈ నేపథ్యంలో ఇటు ఆయనని జైలుకు తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి మా ప్రతినిధి మణికంఠ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మణికంఠ, ఇప్పుడు అంటే ఎక్కడికి పంపించబోతారు, ఎక్కడికి తరలిస్తున్నారు, అక్కడ ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే భారీ ఎత్తున అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు చేరుకునే అవకాశం ఉంటుందిగా.
ఎగ్జాక్ట్లీ సచిన్. మొత్తానికి కొడంగల్ కు ఏదైతే న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు పట్నం నరేందర్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి విషయం తెలుసుకున్న వెంబడే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారిగా పట్నం నరేందర్ రెడ్డిని భారీ బందోబస్తు నడుమ కొడంగల్ కు తీసుకురావడం జరిగింది. కొడంగల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టు లోపలికి ఒక్కసారిగా నరేందర్ రెడ్డిని తీసుకెళ్లిన వెంబడే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆందోళన చేస్తూ అక్కడే పూర్తిగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్రమ అరెస్టును ఖండిస్తూ రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అనేటటువంటి నినాదాలు చేస్తూ ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి పోలీసులు వారి కొంత నిలువరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డిని జైలుకు తరలించారు. చెర్లపల్లి జైలుకు తరలించినట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి లగచరణ ఘటన తర్వాత పూర్తిగా ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు ఏదైతే అధికారులపై దాడి పూర్తిగా ఎవరు చేశారంటే సురేష్ అనేటటువంటి ఒక వ్యక్తి కారణంగానే ఇదంతా కూడా ఇష్యూ చిలికి గాలివానగా మారినట్టుగా గుర్తించారు. అందులో భాగంగానే రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. సురేష్ అనేటటువంటి వ్యక్తి అధికారులు బయట ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఒక ప్రాంతాన్ని ఎంచుకోగా అక్కడ కాదు గ్రామంలో పల్లె ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటూ కూడా అధికారులను ఒక ప్రీ ప్లాన్డ్ గా తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్ లో సురేష్ మాట్లాడినట్టుగా కూడా కాల్ డాటా కూడా చేయడం జరిగింది. కాబట్టి సో మొత్తానికి దీనంతటికి ప్రధాన కారణం పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కు వచ్చిన సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మణికంఠ ఎందుకంటే ఇటువంటి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఇటువంటి వాదోపాదనలు జరిగినప్పుడు ఇటు పట్నం నరేందర్ రెడ్డి ఎటువంటి వాదనలు వినిపించారు, కోర్టుకి ఎటువంటి అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయన? మొత్తానికి మొత్తం నుంచి పట్నం నరేందర్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ఇదంతా కూడా కేవలం కుట్రపూరితంగా జరుగుతుంది, ఇదంతా రాజకీయ కుట్ర కారణంగానే నన్ను అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ కావచ్చు, నాపై బురద జల్లేటటువంటి ప్రక్రియ జరుగుతుందంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సురేష్ అనేటటువంటి వ్యక్తి పేరు తెరపైకి రాగానే ఆధారంగా చూసుకున్నట్టయితే పట్నం నరేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అతను ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీని వెనకాల బీఆర్ఎస్ హస్తం ఉందనేటటువంటి స్టేట్మెంట్ ను కాంగ్రెస్ పూర్తిగా ఎవరైతే వ్యక్తపరిచారో అప్పుడే పూర్తిగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఇరకాటంలో పెట్టు కానీ పట్నం నరేందర్ రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు ఒక కుట్ర జరుగుతుంది అనేటటువంటి ఆరోపణలు అయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు పట్నం నరేందర్ రెడ్డి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇంట్రెస్టింగ్ గా మనకంటే ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి అలాగే కేటీఆర్ కి అత్యంత సన్నిహితులు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్ గా ఈ అంశానికి సంబంధించి వెళుతోంది అనేది జరుగుతున్న చర్చ. బీఆర్ఎస్ ఏమంటోంది, బీఆర్ఎస్ ఏమని ఊహిస్తోంది, అసలు టార్గెట్ మాజీ మంత్రి కేటీఆర్ అనుకుంటోందా లేకపోతే ఈ ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది? పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. రాజకీయ కక్షతోనే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టేందుకు అరెస్ట్ చేసేందుకే ముందుకెళ్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారో ఇది కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారు, అంతే తప్పించి అక్కడ ఎటువంటి ప్రక్రియ లేదు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి మొదటి నుంచి పూర్తిగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్నటువంటి రైతులకు అండగా ఉన్నాడు, వారికి మద్దతుగానే పాదయాత్ర కూడా చేస్తాననేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై ప్రజల గుర్తుగా ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే కావాలని వాంటెడ్లీ నరేందర్ రెడ్డి పేరుని తెరపైకి తీసుకొచ్చారు. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ గాని మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇదంతా రాజకీయ కక్ష అనేటటువంటి స్టేట్మెంట్ ని ఇస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు వారు కూడా ఖచ్చితంగా మేము కూడా కొడంగల్ కు వస్తాం అనేటటువంటి స్టేట్మెంట్ ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా చిలికి గాలివానగా మారిపోతున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి రైతులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక్కసారిగా అధికారుల నుంచి దాడి చేసిన నేపథ్యంలో పూర్తిగా ఇదంతా ఒక సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు అందరి చూపంతా కూడా లగచర్ల వైపు మళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రైట్ మనకంటే ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ పై దాడి, నిన్న లగచర్ల ఘటనకు సంబంధించి కలెక్టర్ మీద దాడికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న జరిగిన యాక్షన్ కి సంబంధించి ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. అక్కడ పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి క్వశ్చన్ చేస్తుంది, అసలు ఎందుకు ఇలా జరిగిందంటే కూడా. ఆ తర్వాత ఇటు యాక్షన్ లోకి దిగింది. నిన్న జరిగిన ఆ ఘటనకు సంబంధించి మీరు చూశారు
ఆ తర్వాత ఈరోజు మీ రియాక్షన్, ఆ యాక్షన్కి సంబంధించి రియాక్షన్ మీరు చూస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని, ఇదిగో నిన్న జరిగిన యాక్షన్ ఇది. ఈ రోజు రియాక్షన్ మీరు చూస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తున్న సందర్భంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మీరు విజువల్ చూడొచ్చు. నిన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయనని జైలుకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అరెస్ట్ అయిన విజువల్స్ ఈరోజు కేబీఆర్ పార్క్ దగ్గర ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుందనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఇది కక్ష సాధింపు చర్యలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎంతవరకైనా కార్యకర్తలకు అండగా ఉంటాం, పార్టీకి నమ్ముకుని ఉన్న వాళ్ళకి సంబంధించి మేము అండగా ఉంటున్నారు. అరెస్టు చేసుకుంటారా, అరెస్టులకు సిద్ధం అంటున్నారు. ఎక్కడా తగ్గేదే లేదంటూ కూడా ఆయన చెప్పిన ఆ అంశానికి సంబంధించి మనం చూడొచ్చు. ఏం జరగబోతోంది, మరి ముఖ్యంగా లగచర్ల ఘటనలో ఇంకా ఎవరెవరు అరెస్టు ఉండబోతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.